అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డబ్బున్నోళ్ళ కోడలు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. దీనికి ముందు 3 భాగాలు అప్లోడ్ చేసే ఉంటాయి. ఈ కథ చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా ప్రతి పార్ట్ని విని ఆనందించండి. ఈ కథ స్టార్టింగ్ నుంచి కొన్ని చోట్ల చెప్పేటప్పుడు నేనే ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యి, కొన్ని చోట్ల నా గొంతే దుఃఖంతో బిగబట్టేసి జీరపోయి అక్కడక్కడ మీకు నా వాయిస్లోనే ఎమోషన్ తెలుస్తుంది. ఈ కథ చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్. ఇక మీదట మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి స్టోరీస్ మీకోసం నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ మ్యాక్సిమం నేను ఎవ్రీడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఎవ్రీ స్టోరీ విని ఆనందించండి. తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చక్రి వెళుతున్న కారుకి యాక్సిడెంట్ అయ్యే డ్రైవర్కి చక్రికి కాస్త దెబ్బలు తగిలాయి. దాంతో అక్కడ పోలీసులు గుమిగూడారు. నిజానికి చక్రి వెళుతున్న క్యాబ్ డ్రైవర్ తప్పేమీ లేదు. అవతల వైపు నుంచి వస్తున్న మరొక క్యాబ్ అతను తప్పతాగి రాంగ్ వేలో వచ్చాడు. దాంతో పోలీసులు, జనాలు ఒక చిన్న ఇష్యూ క్రియేట్ అయింది. అక్కడ చక్రికి డ్రైవర్కి తగిలిన దెబ్బలు చిన్న చిన్నవే అయినప్పటికీ రక్తం కారుతో, నిజానికి ఆ దెబ్బలతో లేవలేకుండానే తగిలిని కౌకు దెబ్బల్లాగా. దాంతో పోలీసులు వెంటనే అంబులెన్స్ పిలిపించి చక్రిని, ఆ డ్రైవర్ని అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి పంపారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టరు డ్రైవర్ని అడ్మిట్ చేయాలని చెప్పి చక్రికి ఫస్ట్ ఎయిడ్ చేసి మీరు ఒక 2 hours రెస్ట్ తీసుకోండి అని ఒక సెలైన్ పెట్టి పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చిన తర్వాత, సిస్టర్ సార్ మీ డీటెయిల్స్ రాసుకోవాలి, కొంచెం నేను ఒక్క 10 నిమిషాల్లో మళ్ళీ వస్తాను సార్, మీరు ఈలోపు పడుకోకండి అని చెప్పి బయటికి వెళ్ళింది. చక్రి అలా నర్సు వెళుతూ ఉండగా డోర్ వైపు చూసేసరికి ఎదురుగా అక్కడ నందన చెల్లెలు చందన పాపని తనకు అప్పగించి వెళ్ళిన వ్యక్తి పాప కనిపించారు. అదేంటి నాతో నందు ఇక్కడ ఉండట్లేదని చెప్పిందిగా, వాళ్ళ చెల్లెలు, అమ్మ, నాన్న, తమ్ముడు అంటే ఈ ఊర్లోనే ఉంటున్నారా? మరి ఇతనెవరో, పాప ఎవరో? పాప చందన కూతురా? మరి ఎవరో తెలిసిన వాళ్ళ పాపని నాకెందుకు చెప్పింది? వీళ్ళేంటి హాస్పిటల్కి వచ్చారో, వీళ్ళేంటి ఇక్కడున్నారో అని లేవబోయిన చక్రిని, సార్ సార్ అలా లేవకూడదు, క్యాన్లా ఉంది మీకు అంటే, సిస్టర్ ఇమీడియట్గా నేను కొంచెం బయటకు వెళ్ళాలి, ఇది రిమూవ్ చేయరా అంటే, అది కాదు సార్ ప్లీజ్ సిస్టర్ మళ్ళీ వచ్చి పెట్టించుకుంటాగా అనేసరికి, సార్ మీరు చెప్పకుండా వెళ్ళకండి, అయ్యో మీరు వెళ్ళమన్నా నేను వెళ్ళనులే కానీ తీయండి అన్న తర్వాత తీసి త్వరగా రావాలి సార్ అంటే, అలాగే వస్తాను అని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి తన మరదలు చందన, పాప, ఆ వ్యక్తి ఒక రూమ్లోకి వెళ్ళటం చూశాడు. ఆ రూమ్లో ఎవరున్నారా అని చూసేపాటికే బెడ్ మీద అత్తగారు వైశాలే. ఆవిడకి ఆక్సిజన్ పెట్టి వైర్లన్నీ పెట్టి ఆవిడకి ఒకవైపున శాచ్యురేషన్ రన్ అవుతూ, అత్తయ్యకి ఏమైంది, అత్తయ్య ఏంటి హాస్పిటల్లో ఉంది, అత్తయ్య హాస్పిటల్లో ఉంటే నందు ఏంటి అలా ఉందే, నందుకి చందన ఎక్కడ ఉందో తెలియకపోతే అతను పాపను తీసుకొచ్చి ఎలా ఇచ్చాడో, ఈ ఊళ్ళోనే వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళతో తన టచ్లో ఉండట్లేదని ఎందుకు చెప్పింది, తనొక్కటే వేరే ఫ్లాట్లో ఎందుకు ఉంటుందే, అసలు ఏం జరుగుతుందని తలంతా బరువెక్కిపోయింది ఒక్కసారిగా చక్రికే. అసలే దెబ్బలు తగిలి ఉన్నాయేమో కాస్త మైకంగా కూడా అనిపించే ముందు ఇమీడియట్గా ఆ పక్కనే క్యాంటీన్ ఉంటే గబా ఓఆర్ఎస్ఎల్ తీసుకొని 4 ప్యాకెట్లు తాగేశాడు. తాగిన తర్వాత అప్పుడే చందన బయటికి వస్తోంది పాప చేయి పట్టుకొని. చందన అనేసరికి చక్రిని చూసి నువ్వా 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 అని వణికిపోయి భయపడిపోతూ ఏడవటం మొదలుపెట్టేసింది చందన. చందు ఏమైంది అని పాపనప్పగించిన ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు పాపనెత్తుకొని. రాజు రాజు అతను అతను అంటూ ఉండగా
చందు నేను నీకు తెలీదా ఏంటి, ఎందుకు అలా భయపడుతున్నావు, ఏమైంది అని చందన చేయి పట్టుకున్నాడు. వెళ్ళి చక్రే నువ్వు వెళ్ళిపో, నువ్వు మా జీవితంలో వద్దు, నువ్వు అంటేనే నాకు భయం వేస్తోంది, నిన్ను చూస్తుంటేనే నాకు భయం వేస్తోంది, మేము ఇప్పుడు మీ జీవితాల్లో లేంగా, మీ జీవితాల్లోంచి దూరంగా వచ్చేసాంగా, వెళ్ళిపో వెళ్ళిపో, వద్దు వద్దు అని పెద్దగా ఏడుస్తూ ఉండగా ఆమె భర్త వెనక్కి వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించుకొని పాపను పట్టుకోబోతే పాపను కూడా లాగేసిందే. లాగేసేసరికి సార్ ప్లీజ్ అన్నాడు అతను. ఏంటిదంతా, ఎందుకు చందన నన్ను చూసి భయపడుతోంది, నేనెవరో తెలుసా మీకు? తెలుసు, మీరు చక్రియగా, అంటే మీరు, నేను చందన హస్బెండ్ రాజీవ్, అంటే పాప, ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్, మీరు వెళ్ళండి ప్లీజ్ అన్న తర్వాత అది కాదో ముందు అతన్ని వెళ్ళిపోమ్మను రాజీవ్ అని చందన పెద్దగా అరిచేసరికి సార్ ప్లీజ్ పాప ఉంది, ఇది హాస్పిటల్, అందరూ మన్నే చూస్తున్నారు, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అన్న తర్వాత ముందు తను అక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవటం అవసరం అని చెప్పి ముందు తను వెనక నుంచి వెళ్ళిపోతున్నట్టే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఒక పక్కకు వెళ్ళి దాక్కున్నాడు. ఆ తర్వాత కాసేపటికి చందనని తీసుకొని ఆ చందన భర్త రాజు పాప సాక్షిని ఎత్తుకొని ఆ తర్వాత వీళ్ళిద్దరిని అక్కడ నుంచోబెట్టి కారు తీసుకొచ్చాడు. అప్పటి వరకు గమనించలేదు, కానీ మరదలు చందన వైపు అప్పుడు చూశాడు చక్రే. ఎంతో చక్కగా ఉండే బావగారు పట్టుకోండి పట్టుకోండి అని పరిగెత్తి వాళ్ళక్కని ఏడిపిస్తూ తమ్ముడితో ఆడుకుంటూ ఉండే తన మరదలు కాలు అవుడు వేస్తూ స్టిక్ పట్టుకొని నడుస్తోంది. ముందు కారులో పాపని కూర్చోబెట్టి ఆ తర్వాత చందన నెక్కించి అతను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత అసలు ఏంటిదంతా, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని చక్రికి అర్థం కాక మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్ళాడు. అత్తగారి రూమ్ దగ్గర సిస్టర్ ఉంటే ఆ సిస్టర్ ఇందాక తనకి క్యాన్లా రిమూవ్ చేసిన సిస్టర్ ఆవిడ మా అత్తగారు, ఒకసారి ఆవిడని చూసి కలిసి మాట్లాడతారా ఆవిడ? సార్ మాట్లాడతారండి, ఆవిడేమీ కోమాలో లేరు, వెళ్ళండి అని చెప్పింది సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్ అని లోపలికి వెళ్ళి అత్తగారి దగ్గరికి వెళ్ళి కూర్చొని అత్తయ్య ఏమైంది అత్తయ్య మీకు, ఏంటి ఇలా అయిపోయారో, ఏంటి అత్తయ్య ఏం జరిగింది అని ఆవిడ చేయి పట్టుకున్నాడు చక్కెడి చేయి పట్టుకునేసరికి ఆవిడ కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి ఆవిడ చక్రితో మామూలుగానే మాట్లాడిందే. ఆక్సిజన్ మాస్క్ తీయబోతుంటే పర్వాలేదు అత్తయ్య, నాకేం కాదు, ఎలా ఉన్నావు బాబు నువ్వు అని అడిగిందే. నేను బాగానే ఉన్నాను, మీరేంటత్తయ్య మీరు హాస్పిటల్లో ఉన్నారు, ఎందుకు చందన కుంటుతోంది, అతను భర్త అంటాడు, నేను తెలుసు అంటాడు, ఆ పాప ఎవరు, నందు ఏమో పక్కింటి పాప అని చెప్తుంది, అతనేమో ఎవరి పాప అంటే మాట్లాడటం లేదో, అసలు నందు వేరే ఎందుకుంటుందే, నాకెందుకు విడాకులు ఇచ్చింది అత్తయ్య, అది నా జీవితంలోంచి వచ్చేసిన తర్వాత నేను హ్యాపీగా లేను, నా జీవితంలో ఇలా ఇలా ఎన్నో సుడిగుండాలో, అసలు ఏం జరిగింది, ఇప్పటికీ నేను కలిసి ఉందామని కలుద్దామని చెప్తుంటే వద్దని నన్ను బయటకు గెంటేసి క్యాబ్లో పడేసి వెళ్ళింది తెలుసా, వెనక్కి తిరిగి చూడకుండా, ఏమైంది అత్తయ్య, ఏం జరిగింది అసలు అంటే, బాబు ఒక్క మాట అడగనా, నేను నిన్ను జరిగిన వాటికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అన్నిటికీ కారణం నువ్వే చక్రి అందావిడ. అంటే ఏం జరిగింది అత్తయ్య అంటే, నిన్ను కారెక్కిచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిందన్నావే నందన బెడ్రూమ్లోకి వెళ్ళి చూసావా, ఆ గోడల నిండా ఏమున్నాయో, నందన రాసుకునే డైరీ చదివావా, ఆ డైరీలో ఏమున్నాయో, నందన నిన్ను కారెక్కిచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిందంటున్నావే, వెనక్కి తిరిగి వెళ్ళే నందన కళ్ళల్లో నీళ్లు నీకు కనిపించి ఉండవు కదో అన్న తర్వాత, ఏం జరిగింది అత్తయ్య, ఏంటి అసలు ఇదంతా, హ్యాపీగానే ఉన్నాం కదా, తను నన్ను ప్రేమించింది కదా, తన్ని నేను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను కదా, సడన్గా తను ఎందుకు అలా మారిపోయింది అత్తయ్య, నాకు ఎదురు చెప్పటం ఏంటత్తయ్య, వాడెవడినో తీసుకొచ్చి బెడ్రూమ్లో ఉంచటం ఏంటత్తయ్య, అయినప్పటికీ నేను ఊరుకున్నా, నాతో గొడవ పెట్టుకొని ఎందుకు విడిపోయింది అత్తయ్య, వీటన్నిటికీ కారణం నిన్ను కన్న మీ అమ్మ నాన్నలు చక్రే అంటే ఏంటత్తయ్య అంటే, జరిగింది చెప్తాను విను
అని వైశాలి చెప్పటం మొదలుపెట్టింది. ఒక రోజున సడన్గా మీ అమ్మ నాన్న వచ్చి మా ఇంటి బెల్లు కొట్టారు. నేనే వెళ్ళి తలుపు తెరిచాను. ఇంట్లో మీ మావయ్య, నేను, నీ బావమరిది అరుణ్, నీ మరదలు చందన, మేము నలుగురమే ఉన్నాము. మీ అమ్మ నాన్నలతో పాటు మీ మేనత్త సుందరి, మీ మేనత్త భర్త మూర్తి, నీ మరదలు చంద్రిక, వీళ్ళ 5గురు లోపలికి వచ్చారు. వీళ్లతో పాటు 50 మంది బాగా ఎత్తుగా బలంగా ఉన్న గూండాల్లాంటి మగవాళ్ళని తీసుకొని లోపలికి దూసుకొచ్చారు. ఏమైంది వదిన, ఏంటి ఇలా వచ్చారు, ఎవరు వీళ్ళంతా అని మేము అడుగుతూ ఉండగా, ఏమైందమ్మా అని మీ మామయ్య గారు అడుగుతూ ఉండగా, ఏరా మా అబ్బాయిని మీ అల్లుణ్ణి చేసుకుంటారా, మీ అమ్మాయి ఓవర్ నైట్ కోటీశ్వరుల కోడలైపోతే మేము చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా, చిన్నప్పటి నుంచి నా మేనకోడల్నే నా ఇంటి కోడలు చేసుకోవాలని, చిన్నప్పటి నుంచి నా కొడుకే ప్రపంచం, నా కొడుకే లోకమని, అది వయసుకు వచ్చిన దగ్గర నుంచి నా కొడుకు చేత ఎప్పుడెప్పుడు ఒంటి మీద చెయ్యించుకుందామా అని తప్పించిపోతోంది నా మేనకోడలు. అలాంటిది వాడేదో కాలేజీలో చేరితే అడుక్కు తినే అనామకులు మీరు. అలాంటిది నీ కూతుళ్ళనే ఎవడి దగ్గరైనా తారుస్తావట్రా నువ్వు, నీ పెళ్ళాన్ని ఎవడి దగ్గరైనా తారుస్తావంట్రా. అయితే 50 మందిని తీసుకొచ్చాను, నీకు బదులు వీళ్ళు సుఖపెడతారు నీ పెళ్ళాన్ని, నీ చిన్న కూతుర్ను కూడా సుఖపెడతారు, పంపించరా గదిలోకి, గంటకి ఎంతిమ్మంటావేంటి అని మీ నాన్న మీ మామయ్య అడిగేపాటికే మీ మామగారి కోపం వచ్చింది. ఆయన ఎదురు తిరిగేసరికి ఆయన తల రాడ్డుతో పగలగొట్టేశారు. బాబు నన్ను దారుణంగా కొట్టారు. ఆ తర్వాత చందనని కొట్టారు, అరుణ్ణి కొట్టారు. చెయ్యవే నీ కూతురికి ఫోన్ చేయి, దాన్నే మా చక్రిగాడిని తీసుకురాకుండా దాన్నొక్కదాన్నే ఇక్కడికి రమ్మనమనవే, ఇప్పటికిప్పుడు రావాలదే, అది రాకపోతే అది ప్రాణాలతో ఉండదు, మీ ఎవరూ కూడా ఉండరు ప్రాణాలతో అనేసరికి నేను నందుకి ఫోన్ చేశాను. అప్పుడు నందన నీతోనే ఆఫీసులోనే ఉంది గుర్తుందా ఆ రోజున అనేసరికి చక్రి గుర్తు చేసుకున్నాడు. నందనకి ఫోన్ వచ్చిందే. ఆ అమ్మ చెప్పు అని మాట్లాడిందే. ఆ తర్వాత నేనే నందనకు ఫోన్లో చెప్పాను, నువ్వు ఒక్కదానివి రామ్మ, అల్లుడు గారిని తీసుకురా బాకు అని. అన్న తర్వాత నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలంది. నేను వస్తానన్నాను. వద్దు నీకు ఆఫీసులో వర్క్ ఉంది, దెబ్బలు పడితే నువ్వు ఉండు అని తను బయలుదేరి వెళ్ళింది. తను మా ఇంటికే వచ్చింది బాబు. తను వచ్చిన తరువాత నందన ఒంటి మీద దెబ్బ పడితే నీకెక్కడ తెలిసిపోద్దోనని, నువ్వు నందనలో అణువణువు చదువుతావు కాబట్టి నందనను కొట్టకుండా చేతులు విరిచేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి నందన కళ్ళ ముందే మీ అమ్మ మీ అత్తయ్య కలిసి నా చీర తీసేశారు బాబు. ఆ తర్వాత నా చిన్న కూతురువైతే బట్టలు మొత్తం తీసేసి ఇన్నర్ వేర్ల ముందు ఉంచి మా ఇద్దరిని మగాళ్ళను పంపించి గ్యాంగ్ రేపులు చేయమనమన్నారు. ఏంటిదంతా, ఎందుకు ఇలా చేస్తున్నారో, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇలాంటి పనులు చెయ్యొద్దు మీరు అంటే నందన మొహం మీద మీ అమ్మ కాండ్రిచ్చి ఉమ్మి నీ మరదలు నందన జుట్టు పట్టేసుకుందే. పట్టుకొని నువ్వు మా కొడుకు జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి, మాకున్న కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ, మీరెక్కడే, వాడేదో కాలేజీలో నీ మీద మోజు పడ్డాడు మనసు పడ్డాడు అనే పర్వాలేదు నీకింతనే రోజుల లెక్క గంటల లెక్కన కట్టి నీ ముఖాన పడేయమంటే కాదని వాడు నిన్ను పెళ్లి చేసుకొని అంతఃపురంలో అందాల చిలకలాగా నిన్ను మహారాణిలాగా చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? మా మేనగోడల్నిచ్చి మా కొడుక్కి పెళ్లి చేసుకోవాలనేది మా కోరిక, మా కళ. నువ్వేమైనా మా కులమా? నువ్వేమైనా ఆగర్భ శ్రీమంతుల కూతురువా? అసలు ప్రేమలేంటే ప్రేమలో? వాడిని నువ్వు మాయ చేసావు, మభ్య పెట్టావు, ముగ్గులో దించావు. వాడికి పెళ్లికి ముందే నువ్వు ఏమేం చూపించావో, ఏ మత్తు జల్లావో, ఏం మందు పెట్టావో ఎవరికి తెలుసో. వాణ్ణి వశీకరణం చేసుకొని మా ఇంటి కోడలు వైపు వేసిన నగలు వేయకుండా, కట్టిన బట్టలు కట్టకుండా, వాణ్ణి వెర్రి వెదవని చేసి నీకు BMW కార్లు, సెంట్రలైజ్ ఏసీ రూములు, నీకు ఆఫీస్కి తీసుకెళ్ళి వాడు నీ కాళ్ళు ఒళ్ళో పెట్టుకోవటం, నువ్వు తినే ఎంగిలి కప్పుల్లో వాడు తినటం, ఒకే ప్లేట్లో ఇద్దరూ తినటం, నిన్ను ట్రిప్పులకి తీసుకెళ్ళటం. ఏమోలే నీ మీద మోజు పడ్డాళ్లే, అనుభవి
అనుభవించిన తర్వాత ఆ మోజు తీరిపోద్దులే అని ఈ 6 నెలల కాలం ఒక వేశ్యలా వాడు నిన్ను వాడుకోవటానికి టైం ఇచ్చాము. ఆ టైం అయిపోయిందే. మేం చెప్తే వాడు నీకు విడాకులు ఇవ్వడో, నిన్ను వాడి జీవితంలో నుంచి దూరం చేసి నిన్ను చంపేయటం మాకు 5 నిమిషాల పనే. నువ్వు పోతే వాడు మళ్ళీ మా మేనగోడల్ని పెళ్లి చేసుకోడు. నీ మీద అసహ్యం కలిగేలాగా, నువ్వంటే విరక్తి కలిగేలాగా, అసలు నువ్వు వాడి జీవితంలో వద్దు అనుకునేలాగా నువ్వు చేసి వాడికి విడాకులిచ్చి వాడి జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. లేదంటే ఇప్పుడికిప్పుడే నీ చెల్లెల్ని నీ అమ్మనే గ్యాంగ్ రేప్ చేయించాల్సి వస్తుంది, జాగ్రత్త అన్న తర్వాత కూడా నందు ఒప్పుకోలేదయ్యా. చక్రి పిచ్చోడు, చక్రి మంచోడు, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. నేనిమ్మన్నా వాడు నాకు విడాకులు ఇవ్వడు. నేను చచ్చిపోతేనే చక్రి చచ్చిపోతాడు. అలాంటిదే నేను గొడవలు పెట్టుకున్నా చివరికి నేను వేరే వాడితో కలిసి ఒక గదిలో కనిపించినా కూడా నా చక్రి నన్ను అనుమానించడు. నా చక్రి చివరికి వేరే వాడి బిడ్డని నేను కడుపులో మోస్తున్నా కూడా ఆ బిడ్డని యాక్సెప్ట్ చేస్తాడేమో కానీ నా చక్రి నన్ను వదులుకోడు. వాడికి నేనంటే అంత పిచ్చి ప్రేమ అనేసరికి అవునా 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 అని మీ నాన్న మీ మేనమామ మూర్తి కలిసి మీ మామయ్యని ఐరన్ రాడ్ తీసుకొని తల పగిలిపోయిన దాకా కొట్టారయ్యా. అక్కడికక్కడే ఆయన మాట పలుకు లేకుండా మనిషి పడిపోయాడు. ఆ తరువాత చిన్నపిల్లని లోపలికి తీసుకెళ్ళి రేప్ చేయబోతుంటే మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను అంటే నందన ఎదురుగానే వెళ్ళి మీ అమ్మ మీ మరదలు మీ అత్తయ్య కలిసి దాని కాలు మీద ఎక్కి నుంచున్నారయ్యా. ముగ్గురు నుంచొని దాని కాలుని వెనక్కి విరిచేశారు. ఆ రోజు నుంచే అదలా అవిటిదైపోయింది. అరుణ్ ఏమైపోయాడో తెలుసా చక్రి నీకు? డైనింగ్ టేబుల్ కేసి మీ నాన్న మీ మేనమామయ్య కొడితే ఆ దెబ్బకి మా డైనింగ్ టేబుల్ గ్లాస్ పగిలిపోయి ఆ అద్దాలన్నీ వాడి కళ్ళల్లో గుచ్చుకుపోయినాయి. ఇప్పుడు వాడికి కంటి చూపు లేదయ్యా, గుడ్డోడైపోయాడు. వాడు ఇప్పుడు బ్రెయిలీలో చదువుకుంటున్నాడు తెలుసా చక్రి నీకు అన్న తరువాత ఇదంతా జరిగితే నాకెందుకు చెప్పలేదు? నీకు చెప్తేనేగా చక్రి మమ్మల్ని బ్రతకనివ్వమందే. నన్ను మానభంగం చేయటానికని మీ నాన్న మీ మామయ్యే నా గదిలోకి వచ్చారు. అది చూసిన నా కూతురు విడాకులు ఇస్తాను, చక్రికి మీకు దండం పెడతాను అనే వెక్కిళ్ళు పెట్టి ఏడ్చిన తర్వాత నువ్వు వాడికి విడాకులు ఇవ్వాలి. ఇచ్చేంత వరకు వీళ్ళు మా దగ్గరే ఉంటారు. అప్పుడే వీళ్ళని నీకు ప్రాణాలతో అప్పచెప్తాం అన్నారు. దాంతోనే అది నీ దగ్గరికి తిరిగి వచ్చింది. కావాలనే నీతో గొడవ పెట్టుకుందే, కావాలనే నిన్ను అసహించుకుంది, కావాలనే నిన్ను కొట్టిందే. నిన్ను కొట్టిన ప్రతి క్షణం, నిన్ను అసహించుకున్న ప్రతి క్షణం దానికి పొట్టి బట్టలు వేసుకోవటం నచ్చదు, దానికి పబ్బులకి వెళ్ళటం నచ్చదు, క్లబ్బులకి వెళ్ళటం నచ్చదు. అది తాగుబోద్దా చక్రి, అది స్మోక్ చేసుద్దా చక్రి. దానికి ఎంతోటి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో, 4 ఏళ్ళు కాలేజీలో దాంతో చదువుకున్నావు. దానికి ఎంతమంది ప్రపోజ్ చేసినా నో అందే కానీ చివరికి నిన్నైనా అది అవునని అనలేదు కదయ్యా. నువ్వు ప్రేమించానని ఇంటికి వచ్చిన రోజున కూడా నీ ప్రేమని అది ఒప్పుకుంది, మేము ఒప్పుకున్నామనే దాంతో. అంతేకాని నీకు వెనక ఎంత ఉందే, మీ అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళని మాట వరుసకైనా మేము మీ ఫ్యామిలీ గురించి, మీ తాత ముత్తాతలు మీ 7 తరాల గురించి, నీ గురించి మాట వరుసకైనా ఎంక్వైరీ చేసుకున్నామా? ప్రేమించి నేను తప్పు చేశాననే నా బిడ్డ వెక్కిళ్ళు పెట్టి ఏడ్చిందే. ఆ విషయం అది నీకు చెప్పలేక దానిలో అది నలిగిపోతూ ప్రతి క్షణం నీతో గొడవ పడుతూ నువ్వేమో ఒకవైపున నమ్మవాయా, దాని నుంచి విడిపోవాయా, దాన్ని కొట్టవాయా. అది నీతో తిండి తినకపోయినా, నీతో ఆఫీస్కి రాకపోయినా, ఒక్కటే పిచ్చిదానిలా ఏడుస్తున్నా ఒకవైపున వీళ్ళు మా వీడియోలు చూపిస్తూ మాకు ట్రీట్మెంట్లు చేయించకుండా, ఒకవైపున మాకు ఇన్ఫెక్షన్లు అయిపోయి సెప్టిక్లు అయిపోయి మేము ఒకవైపున అలా ఒక గోడౌన్లో తిండి నీళ్లు లేకుండా పడి ఉండి చివరికి ఒకవైపున నువ్వు విడాకులు ఇవ్వక దాన్ని ఆ గదిలో ఆ రోజున ఉంది ఎవరో తెలుసా? మీ అమ్మ మీ మేనత్త కలిసి ఏర్పాటు చేసిన నీ మరదలు ప్రియుడు వాడు, నీ చంద్రిక ప్రియుడయ్యావాడు. వాడిని పిలిపించి నా కూతురు అలాంటి పనులు చెయ్యొద్దని బ్రతిమిలాడుతున్నా అదే ఇక ఆఖరి అస్త్రమని నీ మీద ప్రయోగించారు మీ ఇంట్లో వాళ్ళు. అప్పటికీ నువ్వు నమ్మలేదు. ఒకవైపున మేము సస్తామో ఉంటామో తెలియని దుఃఖం, ఒకవైపున నువ్వు విడాకులు ఇవ్వని నరకం, ఇంట్లో ఒకవైపున మీ ఇంట్లో వాళ్ళు బ్రతకనివ్వక అది చివరికి మానసికంగా చితికిపోయిందే, అది నలిగిపోయింది.
ఆ తర్వాత ఎట్టకేలకి నిన్ను విసిగించే, ఆ తర్వాత చస్తానని బెదిరించే ఆ విడాకులకి అదెందుకు అప్లై చేసిందయ్యా? దానికంత తెలివితేటలున్నాయా? మీ అమ్మా, నాన్న అప్లై చేయించే విడాకుల పత్రాలు దాంతో ముందే మమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టించుకొని వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. మమ్మల్ని నరకాలు పెట్టి దాన్ని క్షణక్షణం దాని గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఆ తర్వాత నీతో సంతకం పెట్టించుకొని అది కట్టు బట్టలతో బయటకు వచ్చిందయ్యా. నువ్వు చేయించిన నగల్లో నుంచి ఒక్క నగ తీసుకోలేదు. మీ నాన్న ఆ రోజు కవర్లో ఏమీ పెట్టివ్వలేదు. అసలు చెక్కే లేదు అందులో. ఒక్క రూపాయి ఎలిమని కూడా నా బిడ్డ ఎరగదయ్యా. ఆ తర్వాత మా అమ్మాయి వచ్చేసరికి అప్పుడు మమ్మల్ని తీసుకొని ఒక ట్రైన్ టికెట్ తీసుకొని మా అందరినీ రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి రైల్లో విసిరేసిపోయారు ఆ గూండాలు. అక్కడి నుంచి మా అమ్మాయి వస్తుంటే రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నీ మరదలు, మీ అమ్మ, మీ నాన్న, మీ మామయ్య కలిసి మా అమ్మాయి మెళ్ళలో బలవంతంగా నువ్వు కట్టిన తాళి తెంపేసి దాన్ని ముఖాన బొట్టు తుడిచేసి కాళ్ళ మెట్టెలు లాగేసి నువ్వు జ్ఞాపకంగా పెట్టిన ప్రపోజల్ రింగు, ఎంగేజ్మెంట్ రింగు నువ్వు ఆ తర్వాత దానికి ఫస్ట్ నైట్ రోజున వేసావంట మెళ్ళలో మీ ఇద్దరు ఫోటో ఉన్న చైను అవన్నీ తెంపేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తరువాత మమ్మల్ని తీసుకొని ఈ ఊరొచ్చి పడిందయ్యా. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నని హాస్పిటల్లో చేర్చింది. ఆ తర్వాత నాకు ట్రీట్మెంట్ చేయించింది. ఇంటికి తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చేసరికి చిన్నపిల్లకి కాలలా విరిగిపోయింది. ఒకవైపున చిన్నపిల్లని చూపించి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి. పిల్లాడికి కంటి చూపు పూర్తిగా పోయిందని, కంట్లో నరాలు దెబ్బతినిపోయినాయని, డోనర్స్ దొరికితే తప్ప కళ్ళు రావని, వచ్చిన కళ్ళకి లక్షల రూపాయల డబ్బు కావాలని, చిన్నపిల్లకి నయం చేయించాలంటే ఫారిన్లో తప్ప ఇక్కడ అయ్యే పని కాదని డాక్టర్లు తేల్చేశారు. దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితే. నా మెళ్ళో ఉన్న బంగారం, నా చేతులకున్న బంగారం అమ్మేసిందే. అమ్మేసి ఏదో అలా బ్రతుకుతూ ఉండగా చిన్నమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎవరో కాదయ్యా, ఎదురింట్లోనే ఉండేవాడు. ఆ అబ్బాయి పేరు రాజీవ్. చాలా మంచి పిల్లాడు. ఆ అబ్బాయికి తల్లి లేదయ్యా. వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి. చాలా విలువలతో పెంచారు ఆ అబ్బాయినే. కోటీశ్వరుడు కాకపోయినా తినా గొడవ ఆస్తిపాస్తులు వాళ్ళకి బాగానే ఉన్నాయి. ఆ అబ్బాయి రోజు చందుని మేము హాస్పిటల్‌కి తీసుకొస్తూ ఉండగా చూసేవాడు. అనుకోకుండా ఆయన ఎదురింటి వాళ్ళ పరిచయం. ఆ తర్వాత ఒక రోజున చందనని ఇష్టపడుతున్నానని, చందనకి కాల్లో లోపం ఉన్నా పెళ్లి చేసుకుంటానని వచ్చి అడిగాడు. అప్పుడు మేమున్న పరిస్థితుల్లో ఏ పెళ్లి చేసే సిచ్యువేషన్‌లో లేము. దాంతో ఇప్పుడే మేము దేనికి తొందరపడే సిచ్యువేషన్లో లేమని నందన ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం వెతుక్కోవటం మొదలుపెట్టింది. అదే టైంకి రాజీవ్ తనకి తెలిసిన వాళ్ళు ఉన్నారని నందనకి ఒక చోట ఉద్యోగం ఇప్పించాడు. ఆ ఓనర్ గారు చాలా మంచి ఆయన. ఇప్పుడు నందన పనిచేస్తోంది ఆ ఆఫీసులోనే. ఆ పెద్దాయన నందనని కన్నబిడ్డలాగా చూసేవాడు. మా పరిస్థితి బాలేదని తెలుసుకున్న ఆయన నందనకి మంచి జీతం ఇచ్చి, నందనకి ఆఫీసు బాధ్యతలో నిజాయితీ గల పిల్లని చాలా వరకు అప్పగించుకుంటూ వచ్చాడు ఆ పెద్దాయన. ఈలోపు నందన ఒకవైపున పిల్లాడికి అప్పటి వరకు ఒక చిన్న ఆశ, డోనర్స్ దొరుకుతారేమో, కంటి చూపు వస్తుందేమోనని. కానీ తీసుకెళ్ళిన తర్వాత పిల్లాడికి ఇక్కడైతే ఆపరేషన్ చేయటం కష్టం, ఫారిన్ తీసుకెళ్ళాలి, చాలా డబ్బు ఖర్చు అవుద్ది అని చెప్పేసరికి ఆ రోజున హాస్పిటల్కి తీసుకొచ్చారయ్యా. రాజీవ్ కూడా మాకు ప్రతి పనిలో తోడుగా ఉండేవాడు. పేరుకి ఎదురెదురిళ్ళే అన్న మాటే కానీ మేము ఎక్కడికి వెళ్ళినా మాకు తోడొచ్చేవాడు. చాలా మంచి పిల్లాడు. ఆ తరువాత ఇలా మేము ఇంటికి వచ్చామో లేదో మీ మామగారు పడుకున్న మనిషి గుండాగి చనిపోయారు. అప్పటికే ఆయన్ని కొట్టిన దెబ్బలు, మీ వాళ్ళు చేసిన అవమానాలు, నాశనం అయిపోయిన నందన జీవితం, ఇక చందన కాలు బాగుపడదని డాక్టర్స్ తేల్చేయటం, ఫారెన్లు తీసుకెళ్లి ట్రీట్మెంట్లు చేయించేంత డబ్బులు మా దగ్గర లేకపోవటం, పిల్లాడికి కంటి చూపు పూర్తిగా పోయిందని తెలియటంతో ఆయన అది తట్టుకోలేక ప్రాణాలే వదిలేశాడు. ఆయన్ను పోగొట్టుకున్న దుఃఖం ఒకవైపున, దాంతోనే నేను
గుండె బరువెక్కిపోయి ఒకవైపున నేను మంచాన పడిపోయానో ఆ క్షణంలోనే నందన ఒక నిర్ణయం తీసుకుందే. చందనని వెంటనే రాజీవ్‌కిచ్చి వివాహం జరిపించేసిందే. అలా చందనకి, రాజీవ్‌కి పెళ్లి జరుగుతూ ఉండగానే నందన కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్‌కి తీసుకెళ్తే నందన గర్భవతి అని, అప్పటికే 4 నెల కూడా నిండిందని డాక్టర్లు చెప్పారు. నువ్వెటు తన జీవితంలోంచి దూరమైపోయావో, నీ జ్ఞాపకాలతో తను రగిలిపోతోంది. ప్రతి క్షణం నువ్వు గుర్తొచ్చి ఏడవని క్షణం లేదో. నిన్నది ఎంత ప్రేమించిందో మాకప్పుడే అర్థమైందే. భర్త ఉండి కూడా దాన్ని విధవని చేశారనే దుఃఖం, నీకు నిజం చెప్పుకోలేకపోయానని, నీకు దూరం అయిపోయాననే బాధ, నిన్ను మోసం చేసి నానా మాటలని హీనంగా దిగజారిపోయే నీ జీవితంలో నుంచి బయటికి రావాల్సి వచ్చిందనే చిత్రవద, కడుపులో ఉన్న బిడ్డని చంపుకోననే గర్భం ఉంచుకుంటానని అంది. మేము ఉంచుకోమనే అన్నాము. ఆ తర్వాత చందనని రాజీవ్ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నంతలోనే చాలా హాస్పిటళ్ళకి తిప్పినా, ఎన్నో ఆపరేషన్లు చేసిన తర్వాత ఆ మాత్రం స్టిక్కుతో నడుస్తోంది చందన. ఈలోపు నందన డెలివరీ అయ్యిందే, పాప పుట్టిందే. సాక్షి నీ కూతురే. ఎవరి కూతురు అనుకుంటున్నావు? చక్రే అనేసరికి ఆశ్చర్యపోయాడు చక్రే. దానికి ఉన్న పుట్టుమచ్చలు పోలికలు చూస్తే తెలియలా? ముమ్మూర్తుల అది నీ బిడ్డే కదయ్యా, నీ పోలికతోనేగా పుట్టిందే. పాప పుట్టగానే నందనకి విపరీతమైన ఆయాసం వచ్చింది. చిన్నప్పటి నుంచి నందనకి ఆస్తమా ప్రాబ్లం ఉందే. ఏదో మెడికల్ షాప్లో ట్యాబ్లెట్లు తెప్పించి వేసి ఆవిరి పట్టేవాళ్ళం. మంకీ క్యాప్ వేసి స్వెటర్ వేసి చలికాలంలో బయటికి వెళ్ళనివ్వకుండా దానికి చల్లటి పదార్థాలు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. అయితే పాప పుట్టగానే నందనకి ఉన్నట్టుండి సీరియస్ అయిందే. అన్ని టెస్టులు చేయించితే నందనకి హార్ట్లో ప్రాబ్లం ఉందని, ట్రీట్మెంట్కి లక్షల్లో డబ్బు ఖర్చు అవుద్దని డాక్టర్లు చెప్పారు. దానికి తోడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి రావచ్చు అని ముందు మందులు వాడి చూద్దాం అన్నారు. అయితే నందన ఆ క్షణం ఒకటే నిర్ణయించుకుందే, నేనే మందులు మింగను అనేసి. రాజీవ్ ఉన్నది మొత్తం అమ్మైనా సరే, వదిన గారు నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను ఆపరేషన్ చేయిస్తాను మీకు అని బ్రతిమిలాడిన, వద్దు రాజీవ్, చందనకి నువ్వున్నావో, తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో. నాన్న ఎటు వెళ్ళిపోయాడు. చక్రి లేని ఈ జీవితం నేను బ్రతకాలనుకోవటం లేదో. ప్రతి క్షణం నేను చస్తూ బ్రతికే కన్నా దేవుడే నాకు ఇదొక వరంగా ఇచ్చాడు అనుకుంటాను. ఏ మందులు మింగకపోతే నేనింకా ఎంతకాలం బ్రతుకుతానని డాక్టర్ని అడిగిందయ్యా. ఆయన చెప్పలేనని చెప్పేశాడు. ఇదే హాస్పిటల్లో 4th ఫ్లోర్లో ఆయన 8వ గదిలో ఉంటాడు హార్ట్ డాక్టర్ గారు. ఆయన మందులు ఇచ్చిన వాటన్నిటినీ తీసుకొచ్చి పక్కన పారేసిందే. రాజీవ్కి, చందనకి, పాపకి తను తల్లినని కూడా చెప్పకుండా తను కన్న బిడ్డతోనే పెద్దమ్మ అనిపించుకుంటూ పిల్లని వాళ్ళ చేతుల్లో పెట్టి బాగా పెంచమని అప్పగించేసిందే. ఒకవైపున భర్తను పోగొట్టుకొని కొడుక్కి కళ్ళు పోయి చిన్న కూతురు అవిటిదైపోయి పుట్టిన పిల్లకి తల్లిదండ్రులుగా మీరుండి అది అనాథైపోయి మీ ఇద్దరు విడిపోయే నందన ఒకవైపున రోజు రోజుకి చావుకు దగ్గరై చస్తూ బ్రతుకుతోందనే తెలిసే తల్లిగా నా గుండె తట్టుకోలేక కుప్పకూలిపోయానయ్యా. దాంతోనే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చి రాజీవే నాకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. నా కూతురు నా కళ్ళ ముందే పోయేటట్టయితే ఇంకా నేను బ్రతకటం ఎందుకు చెప్పు? నిజమే, 3 బిడ్డలు నాకున్న నందన అంటే నాకు ప్రాణం. అది నా తొలి బిడ్డ. అది నన్ను మొదటిసారి అమ్మా అని పిలిచిన బిడ్డ. నా బిడ్డ ఏ రోజు ఎవరికి ఏ అన్యాయం చేసెరగదు. ఏ తప్పు పాపం అంటే ఎలా ఉంటుందో కూడా ఎరగదు. దాని జీవితంలోకి నువ్వు సంతోషాలు నింపటానికి వచ్చావు అనుకున్నావు. అలాంటిది దాని జీవితంలో జీవితమే లేకుండా పోయిందే. నా బిడ్డ ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుద్దో, ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి వచ్చేసిందే. నిన్ను ఒకే ఒక్క వరం అడగనా చక్రే? బిడ్డనిచ్చానని కాదయ్యా, నీ తల్లి లాంటి దాన్ని అనుకొని అడిగేదా అనేపాటికి అప్పటికే చక్రి కళ్ళు ఎర్రగా అయిపోయి మొహం అంతా ఉబ్బిపోయి ఉంది. చెప్పండమ్మా అన్నాడు. నువ్వు నా నందనని నాకు బ్రతికించిస్తావా? అంతకన్నా ఈ జన్మకు నేను నిన్నేమీ అడగనయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటాను. వయసులో చిన్నవాడివైనా
పోయినా ఆయన్నెటు తీసుకురాలేవో, వాడి కళ్ళు నువ్వు తిరిగిప్పించొద్దో, దాని కాలు నువ్వు బాగు చేయించొద్దో, నువ్వు బిడ్డకి తండ్రినని చెప్పుకోవద్దో, నా నందనని బ్రతికించి నాకు ఇవ్వవా అయ్యా అనే ఆవిడ మాట్లాడుతూ ఉండేసరికే ఆవిడకి శాచురేషను అన్కంట్రోల్ అయిందే. పరిగెత్తుకుంటూ నర్సులు డాక్టర్లు అక్కడికి రాగానే లేచి బయటకు వచ్చాడు చక్రే. బయటికి రాగానే ముందు పైకి వెళ్ళాడు. ఆవిడ చెప్పిన రూమ్లోనే డాక్టర్ గారుంటే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి అసలు నందన సిచ్యువేషన్ ఏంటి అని అడిగాడు. అడిగితే తను నిజానికి నేను చెప్పినప్పటి నుంచి తను మెడికేషన్ వాడి ఉన్నా కూడా తనకి అంత సీరియస్ అయి ఉండేది కాదు. కానీ తను బ్రతకాలనుకోవటం లేదు. దాంతోనే నేనుగా మందులు సజెస్ట్ చేసినా కూడా తను వాడలేదు. రీసెంట్గా ఒక 15 to 20 days బ్యాక్ అనుకుంటా నా దగ్గరకు వచ్చి ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతానందే. తన కండిషన్ చాలా సివియర్గా ఉంది మిస్టర్. తనకి వెంటనే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి. ₹1,00,00,000 వరకు డబ్బులు ఖర్చు అవుతాయమ్మా, వెంటనే చేయించుకోమంటే రాజీవ్ చేయిస్తానని కూడా అన్నాడు. కానీ వద్దు అనేసిందే. ఆ తర్వాత నాకు కొన్ని ఆఖరి కోరికలున్నాయి. నేను చూడాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని కళ్ళ నిండా చూసుకోవాలి డాక్టర్, వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు నందు బ్రతకదా డాక్టర్? అబ్రాడ్ తీసుకెళ్తే ₹1,00,00,000 కాదు 100 కోట్లైనా ఖర్చు పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. నా నందు నాకు కావాలి డాక్టర్ అంటే, ఎక్స్క్యూజ్ మీ, మీరేమవుతారు తనకి? తన హస్బెండ్ నేను. ఓ అలాగా, ఇప్పటికీ నేను తను బ్రతకదని మీకు చెప్పట్లేదండి. ఎప్పటికైనా అమౌంట్ కట్టి మీరు తన ఆపరేషన్కి ఒప్పించి తీసుకొచ్చేటట్టయితే బై గాడ్స్ గ్రేస్ ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అయిన ఒక పేషెంట్ ఉన్నాడు. అతని హార్ట్ బ్లడ్ గ్రూప్ కూడా నందనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే అతని కళ్ళు నందన వాళ్ళ తమ్ముడికి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఆ అబ్బాయిది వేరే రేర్ బ్లడ్ గ్రూపు నందనలాగా. ఇద్దరికి ఒకేసారి పని అయిపోద్ది. కానీ నందన ఒప్పుకోవటం లేదో. నందన ఇష్టం లేకుండా ఎగనెస్ట్గా మేమేమీ చెయ్యలేము. ఇప్పుడు నందన ఒప్పుకోవాలి. నందనకి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆపరేషన్ జరగకపోతే ఇంకా తను 48 గంటల నుంచి 72 గంటలకు మించి బ్రతకపోవచ్చు కూడాను. తన కండిషన్ అంత ప్రమాదంగా ఉంది. బ్లడ్ వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా కష్టం తను బ్రతకటం అని డాక్టర్ చెప్పేశాడు. దాంతోనే డాక్టర్ మీరు ఆపరేషన్కి రెడీ చేసుకోండి, తనని నేను తీసుకొస్తాను అని చక్రి బయలుదేరి నందన ఉండే ఫ్లాట్ దగ్గరికి వచ్చి తలుపులు బాత్తుంటే నందన తలుపులు తీయటం లేదు. ఈలోపు అక్కడికి రాజీవ్ వచ్చాడు. రాజీవ్ వచ్చిన తర్వాత ఏంటి రాజీవ్ ఇదంతా అంటే, ఏమని చెప్పాలి మీకు, అన్నీ రెడీగా ఉన్నా కూడా వదిన గారు ఆపరేషన్కి ఒప్పుకోవటం లేదు. ఈ విషయం ఎప్పుడైతే తన రోజుల్లో మనిషిని తెలిసిందో మిమ్మల్ని చూడాలని ఉంది అన్నారు. దాంతోనే మీరే అక్కడికి రా మెటీరియల్ పంపించేదని తెలుసు. నిజానికి మీరు రావాల్సిన అవసరం లేదు, కావాలనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారో. నిజానికి మీతో 2 రోజులు కలిసి ఉండాలని ఆవిడ అనుకున్నారు. అనుకోకుండా వర్షం తుఫాన్ వచ్చిందే. మీరు ఇక్కడ వారం రోజుల పాటు ఆవిడతో కలిసి ఉండే అవకాశం దొరికిందే. పోయేటప్పుడు బోలెడన్ని మెమరీస్ పోగు చేసుకుని మీతో తీయటి జ్ఞాపకాలతో జరిగిన గతమంతా మర్చిపోయి ఆనందంగా వెళ్ళాలని ఉంది అన్నారు. పాపని తీసుకొచ్చి పాపని మీకు దగ్గర చేసి ఒకే ఒక్కరోజు పాపతో మీరు గడిపితే చాలు, తండ్రిగా మీరొక్కసారి పాపని కళ్ళారా చూడాలి అని తీసుకురమ్మనమన్నారు. తెచ్చాను. 2 రోజులు ఉంచి మళ్ళీ మాకు ఇచ్చేశారు. ఆ తర్వాత మేము బ్రతిమిలాడుతున్న ఆపరేషన్కి మాత్రం ఒప్పుకోలేదు. దాంతోనే ఇందాక డాక్టర్ నాకు చెప్పారు డోనరు దొరికారు అని. ఒకేసారి అరుణ్కి అలాగే వదిన గారికి ఆపరేషన్ చేయించేద్దామని నేను వచ్చాను అనేసరికి తలుపులు కొడుతుంటే తలుపులు తీయట్లేదని ఇద్దరు కలిసి తలుపులు బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళేసరికి ఇక అంతవరకు నా బెడ్రూమ్లోకి నువ్వు రావద్దు అన్న నందన బెడ్రూమ్లోకి వెళ్ళాడు చక్రే. చక్రిది పెద్ద ఫోటో, తమవి ఎన్నో ఫోటోలు ఆ రూమ్లో గోడల నిండా ఉన్నాయి. ఆ గోడల మీద రక్తంతో చక్రి ఐ లవ్ యూ, చక్రి ఐ లవ్ యూ అని రాసుంది. ఆ రక్తం ఇంకా తడి ఆరలేదు. తను పెద్ద బ్లడ్ వామిటింగ్ చేసుకున్నట్టుంది. బెడ్షీట్ నిండా బ్లడ్డే. కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది. చేతిలో తనది పాపది ఫోటో ఉంది. ఆ తర్వాత అక్కడే ఒక డైరీ ఉంటే తీసి చదివాడు.
తను ఎంత చక్రిని ప్రేమిస్తోందో, చక్రి నుండి దూరం అయిపోయిన తర్వాత ప్రతి క్షణం తనెంత నరకం అనుభవించిందో, పాప పుట్టిన క్షణం తనకి బ్రతకనని తెలిసినప్పుడు, శాశ్వతంగా ఎప్పటికీ చక్రిని ఇక తను కలవలేదని తెలిసినప్పుడు, తను క్షణక్షణం చస్తూ బ్రతుకుతూ ఎంత ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిందో అందులో ఆ అమ్మాయి రాసుకునేసరికి చెలించిపోయింది చక్రి గుండె. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్తో చక్రి ఒక్కటే చెప్పాడు, డాక్టర్ ఆపరేషన్కి ఏర్పాటు చేయండి, నేను తన భర్తని, నేను సైన్ చేయొచ్చు కదో, నేను చేస్తాను, ఇదిగోండి అమౌంట్. వెంటనే అరుణ్కి ఐ సర్జరీ, తనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిపోవాలి, నేను క్లియర్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి రాజు, అవి నేను క్లియర్ చేసుకొని వస్తాను డాక్టర్, నేను వచ్చే వరకు తను మీరు సెడేషన్ ఇచ్చే ఉంచండి, తను మళ్ళీ న్యూ లైఫ్ కొత్తగా నాతో స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అనే పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, మీరు ఆపరేషన్కి ఏర్పాటు చేయండి డాక్టర్ అని ఆపరేషన్ అయిందాక అక్కడే ఉన్నాడు చక్రి. ఆ తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయి అరుణ్కి ఐ సర్జరీ కంప్లీట్ అయింది. ఇద్దరు నార్మల్ అవటానికి టైం పట్టుద్దని డాక్టర్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ వస్తాను రాజు అనే జాగ్రత్తనే అక్కడ ఒక కార్డు ఇచ్చి, ఈ కార్డులో అమౌంట్ ఉంది, అత్తయ్య గారికి కానీ ఎవరికి ఏది అవసరమైనా సరే వాడు అని చెప్పి మడతలు చేతులు పట్టుకొని నన్ను క్షమించమని అడిగాడు. ఆ అమ్మాయి అసలేమీ మాట్లాడలేదు. అక్కడి నుంచి ఇమీడియట్గా ఇంటికి తిరిగి వచ్చాడు చక్రే. తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది బావా, ఎన్ని రోజులు ఉండిపోయావేంటి అక్కడ అని చంద్రిక ఎదురొచ్చింది. ఏమీ లేదు చందు, ఎట్రా అని చంద్రికని దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాడు. ఏమైంది బావా, ఏంటి నన్ను దగ్గరికి తీసుకున్నావు అనేసరికి, నీతో మళ్ళీ నాకు న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనుందే. నీకు ఒక విషయం తెలుసా, అక్కడ ఒక అతన్ని కలిశాను నేను వెళ్ళిన చోట ఆఫీసులో. అతని భార్య అతని ఆఫీసులోనే పిఏతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకుందంట, ఒక బిడ్డను కూడా కందంట. అయినా అతను తన భార్యని వదిలేయలేదు, మళ్ళీ ఇద్దరు కొడుకుల్ని కన్నాడు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ పుట్టిన పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటిదే నా జీవితాన్ని నేను ఎవరో కోసమని ఎందుకు చీకట్లు నింపుకొని నీకు దూరంగా ఉండి నిన్ను దూరం చేసుకోవాలి. ఐఎమ్ సారీ చంద్రిక, నిన్ను చాలా బాధ పెట్టాను. పాపని నా బిడ్డగా నేను అంగీకరిస్తున్నాను, నాకు వారసుడు కావాలి, నేను నీతో కలవాలనుకుంటున్నాను, మనిద్దరం హనీమూన్కి వెళదాం, మనం ఇద్దరం హ్యాపీగా ఉండాలి, అంతే కదా బావా, వెంటనే ప్యాక్ చేస్తాను, వెళదాం, 6 నెలలు వెళదాం, నేను పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు నన్ను తాకుతావా, దగ్గరికి తీసుకుంటావా అని నేను ఎదురు చూడని క్షణం లేదు బావా, నా కళ్ళు కాయలు కాసిపోయినాయి, మధ్యలో ఆ పాపిష్టిదే నీ జీవితంలోకి వచ్చి నిన్ను నాకు దూరం చేసిందే, మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత నీ మనసు మార్చుకున్నావు అన్న తర్వాత చక్రి దిగులుగా కూర్చున్నాడు. ఏంటి బావా ఆలోచిస్తున్నావంటే, ఏమీ లేదే, అతనికి వాళ్ళ నాన్న ప్రాపర్టీ మొత్తం పెట్టాడంట అతని వైఫ్ పేరు మీదే, ఇదిగో అతను న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, అందులో నుంచి కూడా మనకి వాళ్ళు ఇది ఇస్తున్నారు, నేను నీ పేరు మీద ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా ఏం లాభం, నా పేరు మీద రూపాయి ఆస్తి కూడా లేదు, ఈ రోజుకి ఏది కావాలన్నా నాన్న ముందు చేయి చాపాల్సిందే, పాప పెద్దదవుతుంది, రేపు పిల్లాడు పుట్టినా పిల్లల స్కూల్ ఫీజుల కోసం అడ్మిషన్ల కోసం కూడా అడుక్కునే బ్రతుకైపోయిందే, నా మనసు బాలేదు లేచిందో, ఇంకెప్పుడైనా ప్లాన్ చేసుకుందాం హనీమూన్కని వాష్రూమ్లోకి ఫ్రెష్ అయ్యి వస్తానని వెళ్ళిపోయాడు చక్రి. అది చూసిన చంద్రిక గుండె మండిపోయింది. దాంతో వెంటనే మాయ మాయ అని జగపతి దగ్గరికి వస్తే, ఏంటే ఆ అరుపులు అంది శకుంతల, నువ్వు నోరుము ఎత్త, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి, అమ్మ నాన్న మీ అందరూ మీ మొగుళ్ళతో కులుకుతూ బాగానే ఉన్నారు, నా బావ ఇవాళ నేను కావాలనుకుంటున్నాడు, నా బావ మారాడు, అయినా మావయ్య ఎంతకాలం నీ పేరు మీదే ఆస్తంతా పెట్టుకొని కులుకుతావో, మాదేదో మాకు పెట్టవా, మా పిల్ల పెద్దదవుతుంది, రేపు మా పిల్లాడు కూడా పెరిగి పెద్దోడవుతాడు, పిల్లాడెక్కడి నుంచి వచ్చాడే, ఇప్పుడు బావా నేను కలిస్తే వారసుడు రాడా ఏంటి, అబ్బో నువ్వు ఎవడికో కన్నా దీన్ని కూడా నా కొడుకు లెక్కలోనే వేసుకున్నాం కదా అని యాషాలై బాకవే, ఆహా అయినా బావే ఒప్పుకున్న తర్వాత తెలియనట్టు నాటకాలు ఆడబాకండే, బావ మీద చెయ్యట్లేదంటే ఆ రోజు నందన దగ్గరికి పంపించినోడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తెలిసేగా, వాడిని పిలిపించి నువ్వే గదిలోకి వెళ్ళి సుఖపడమని చెప్పింది, యాషాలేస్తారేంటి మావయ్య, యాషాలేస్తే
చేస్తావేంటి అత్తయ్య అనేసరికి అన్నీ వింటున్న చక్రి, ఓ అందరూ తెలిసే డ్రామాలేశారా, తెలియనట్టు ఎంత బాగా డ్రామా ప్లే చేశారు అనుకున్నాడో. ఇప్పుడు ఏంటి అయితే నిజమే కదా అన్నయ్య, వాడు పెద్దోడవుతున్నాడు, ఇంకా నీ పేరు మీదే నువ్వు ఆస్తంతా ఉంచుకుంటే ఎలాగా, మా అల్లుడిదేదో మా అల్లుడికి పెట్టేస్తే నిజంగానే వాడు మారినప్పుడు ఇలాంటప్పుడే వంచి దారిలో పెట్టుకోవాలి కానీ నువ్వు అనవసరంగా ఇప్పుడు మళ్ళీ ఆస్తులు వాడికి పెట్టనని నీ పేరు మీదే ఉంచుకుంటే ఇక ఎల్లకాలం ఇంకా వాడిదే ఉంటుంది అనేసింది సుందరి. నిజమేగా బావా పెట్టే అన్నాడు మూర్తే. పెట్టరాదు, ఇప్పుడు ఎందుకు దాంతో గోల్ నీకు అంది శకుంతల. ఇప్పుడు ఏంటే అయితే అన్నాడు జగపతి. వెంటనే లాయర్కి ఫోన్ చేసింది చంద్రిక. పేపర్లు రెడీ చేసుకొని వచ్చాడు లాయరు. నువ్వేమంటావురా అని చక్రినంటే, నా మీద నమ్మకం ఉంటే నేను నీ కొడుకునని నువ్వు నమ్ముతుంటే నేను నీకే పుట్టాననే నమ్మకం ఉంటే పెడతావు. ఏంటి నాన్న, జరిగిపోయిన జీవితంలోనే ఎవడూ ఉండడు, ఎవరో ఒకళ్ళు మన మార్చేవాళ్ళు మన జీవితంలోకి వస్తారు. బావ వెళ్ళిన ఆఫీసులో ఒక ఆయన వచ్చాడు అలా బావ జీవితంలోకి. ఇప్పుడు అలాగే తప్పులు చేసిన పెళ్ళాలనే కవర్ చేసుకొని బతుకుతున్నారు. అదేమీ కావాలని చేయలేదుగా, నేను దూరం పెట్టే కదా అలా చేసిందే. అయినా ఎలా పుడితే ఏమైంది, అది నా బిడ్డని నేను యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు వారసుడు కావాలి నాన్న, నీ తర్వాత నేనున్నా, నా తర్వాత ఎవరుంటారో అన్న తర్వాత సరే సరే సరిపోయింది పో, ఏదొచ్చినా పట్టలేం మీకు అనే ఆస్తి మొత్తం చక్రి పేరు మీద రాశాడు జగపతి. మరి ఇల్లు రాయలేదేంటి నాన్న, ఈ ఇల్లు రాయలేరా, ఈ ఇంట్లో మీ అమ్మవి నావి కొందరివి చాలా జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి అన్న తర్వాత ఈ ఇంట్లోనే ఉందులే నాన్న, చివరి రోజు వరకు నాది హామీ నాది గ్యారంటీ అన్నాడు చక్రి. ఆ తర్వాత అందరి సంతకాలు అయిపోయి ఆస్తంతా చక్రి పేరు మీదకి మారిపోయింది. లాయర్ గారు, మొత్తం ఇప్పుడు నా పేరు మీదకి మారినట్టేనా, మొత్తం మారిపోయింది బాబు, చెక్ పవర్ దగ్గర నుంచి అన్నీ మీకు వచ్చేసినట్టే అన్నాక థ్యాంక్ యూ అని ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఇప్పుడే వస్తానే అంటే, నేను ఈలోపు హనీమూన్కి అన్నీ రెడీ చేసుకో, నేను ఇప్పుడే వస్తాను అయ్యా అని చంద్రిక వెళ్ళి, నేను ముందు పార్లర్కి వెళ్ళి ఆ తర్వాత ఇవన్నీ రెడీ చేసుకుంటాను అనే పార్లర్కి కారు వేసుకొని ఉండవే మేము వస్తామని సుందరి శకుంతల కూడా వెళ్తే, మనం అలా క్లబ్కి వెళ్ళొద్దాం పదమని జగపతి మూర్తి బయలుదేరి వెళ్ళిన తర్వాత చక్రి ముందు బ్యాంకుకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ మొత్తం మళ్ళీ ఇంకో లాయర్తో చెక్ చేయించి ఆ తర్వాత బ్యాంకులో పడేసిన తర్వాత ముందు డైరెక్ట్గా చక్రి ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక పెద్ద ఆర్ఫనైజ్ నడిపిస్తున్న ఒక మానసిక డాక్టరు. ఆయన అంతకుముందు చికిత్స చేసే మానసిక పేషెంట్లకి వాడేటటువంటి బిల్డింగు పాడైపోయింది, దాని రెనోవేషన్ కోసమని ఫండ్స్ కోసం చూస్తుంటే నేను ట్రిప్పుకు వెళ్ళొచ్చాక ఇస్తాను అని చెప్పాడు చక్రి. అయితే ఆయన్ని కలిసి, సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అంటే చెప్పు చక్రి అంటే, జరిగింది మొత్తం ఆయనకి చెప్పుకొస్తే హతాశుడైపోయాడు ఆయన. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి సార్, నాకు వాళ్ళని కొట్టాలని లేదు, తిట్టాలని లేదో, చంపాలని లేదు, కానీ వాళ్ళు బ్రతికున్నంత కాలం క్షణం నరకం అనుభవిస్తూ చావాలి. ఆ బిల్డింగ్ మొత్తం నేను ఈ మానసిక పేషెంట్ల కోసం నేను డొనేట్ చేస్తాను, వాళ్ళ చేత నేను వేలుముద్రలు వేయించుకొని మీకు ఇస్తాను. నేనే అక్కడ ఉన్న గోడల్ని 50 అడుగుల ఎత్తుకు పెంచేయించి, గాజు పెంకులు వేయించి, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయించి, గేట్లు చాలా పెద్ద పెద్దవి క్లోజ్డ్ గేట్స్ పెట్టించేసి మీకు అప్పగిస్తాను. కానీ మీరు వాళ్ళకి రోజు షాకులు ఇవ్వాలి, నరకం అంటే ఎలా ఉంటుందో చూపించాలి, పిచ్చోళ్ళ మధ్యలో వదిలేయాలి. ప్రపంచం మొత్తం మీరు డాక్టర్గా చెప్పారంటే వాళ్ళకి పిచ్చెక్కిందని నమ్మేలా మీరు చెయ్యాలి. నాకు మీరు హెల్ప్ చేయగలిగితే ఆ ప్రాపర్టీ కాస్ట్ 50 కోట్లు, అది నేను మీకు ఫ్రీగా డొనేట్ చేస్తాను అన్న తర్వాత, నువ్వు వీళ్ళకి ఇస్తానన్నందుకు కాదు, వాళ్ళు ఒక అమ్మాయిని ఒక కుటుంబాన్ని మీ జీవితాల్ని ఇలా చేసినందుకైనా నువ్వు అడిగిన పని నేను చేసి పెడతానన్నాడు ఆయన. ఆ తర్వాత ఇంటికి ఆయన్ని తీసుకొస్తే, ఎవరైనా డాక్టర్ గారు అందరికోసారి బ్లడ్ టెస్టులు చేయించుతాం, మొన్నేగా వైరల్ ఫీవర్లు అవి ఇవి వస్తున్నాయంటున్నారు అన్నాక బ్లడ్ టెస్ట్ చేస్తున్నట్టు అందరికీ ఆయన నోవులోకి మత్తు ఇంజక్షన్లు ఇచ్చేశాడు. దాంతో ఎక్కడి వాళ్ళు అక్కడ పడిపోయాక వేలుముద్రలు నొక్కిచ్చేసి డాక్యుమెంట్స్ చేతిలో పెట్టాడు డాక్టర్ గారికి చక్రే. వెంటనే పనివాళ్ళు వచ్చారు. ప్రహరీ గోడలు 50 అడుగులకు పెరిగిపోయినాయి, పెద్ద క్లోజ్డ్ గేట్ వచ్చేసింది.
ఆయన పెద్ద పలుకుబడి ఉన్న డాక్టర్ కాబట్టి ఆయన ఏది చెప్తే ప్రపంచం అదే నమ్మే అది పెద్ద మానసిక చికిత్సాలయంగా మారిపోయిందే. పేషెంట్లు మొత్తం ఇక్కడికి తరలించబడ్డారు. ఆ తర్వాత 10 రోజులకి స్పృహలో నుంచి బయటకు వచ్చారు శకుంతల, జగపతి. ఆ తర్వాత చంద్రిక, సుందరి, మూర్తి. వచ్చిన తర్వాత ఎదురుగా నుంచున్నాడు వెళ్ళి చక్రి. అప్పటికి వీళ్ళకి పేషెంట్లు బట్టలేసి వీళ్ళ ఒంటి మీద నగలవన్నీ తీసేసి ఇల్లంతా ఒక హాస్పిటల్ లాగా మారిపోయే వీళ్ళ చేతులకి కాళ్ళకి గొలుసులేసుంటే ఏంట్రా యాషాలు, ఒళ్ళు బలిసిందా, మదమెక్కిందా, మతి తప్పిందా అనేసరికి తండ్రిని లాగి చెంప మీద కొట్టి మామని కాళ్ళ కిందేసి తొక్కేశాడు. అత్తని అమ్మని తేడా కూడా చూసుకోకుండా కొట్టి చంద్రికనైతే ఐరన్ రాడ్ పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టాడు. అప్పటికే చంద్రిక కన్న పాపని తీసుకెళ్ళి ఒక కేర్ టేకర్కి అప్పగించి ఆ పిల్లని ఎవరికన్నా దత్తతిస్తే అది ప్రమాదకారిగా మారిపోద్దనే దాంతో ఆ పిల్లని ఆ కేర్ టేకర్ని కలిపి చక్రికి తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది అబ్రాడ్లో ఉన్నారు. ఒక కంట్రీకి పంపించేసి వాళ్ళ పర్యవేక్షణలో ఆ కేర్ టేకర్ని పాపని పోషణార్థం ప్రతి నెల ఎంత అమౌంట్ అని నేను పంపిస్తాను, అక్కడే చదివించి అక్కడే ఉద్యోగం చేయించి ఎవడో ఒకడికి ఇచ్చి అక్కడే పెళ్లి చేసేయమని ఆ వచ్చిన ఆవిడ్నే ఆ తర్వాత దానికి పెళ్ళైపోగానే వస్తానంటే ఇండియాకి పంపించండి, లేదంటే కనుక అక్కడే ఉంటానంటే కనుక ఉంచేసేయండి అని చెప్పేశాడు. అలా ఆ పాప విషయం ఫైనల్ అయిపోయింది. ఆ తర్వాత ఎందుకురా కొడుతున్నావంటే ఆ జరిగిన విషయాలు మొత్తం నిలదీసి అడిగి నా భార్యని నాకు దూరం చేశారు, వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు, మీకు బ్రతికే అర్హత ఉందా, అసలు నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలేయటమే తప్పు, కానీ మీరు ఒక రోజులో చావకూడదు, క్షణం ఎలా నా భార్య నరకం అనుభవించిందో, ఆ కుటుంబం చీకట్లోకి వెళ్ళిపోయి ఆ కుటుంబం పెద్ద పోయాడో, వాళ్ళ అబ్బాయి కళ్ళు పోయినాయో, వాళ్ళమ్మ ఈ రోజుకి కుంటుతుందో, వాళ్ళు ఎంత నరకం అనుభవించారో, నా బిడ్డకి నేను తండ్రిని కాకుండా అది తల్లి కాకుండా మేమెంత చిత్రవద అనుభవిస్తున్నామో మీరు అనుభవించాలి, చచ్చిందాకా వీళ్ళు ఇక్కడే ఉండాలి, పోయాక కూడా వీళ్ళని ఇక్కడే సమాధి చేసేయండి డాక్టర్ అంటే బ్యాక్ యార్డ్లో చేసేద్దాం అన్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ నేను వీళ్ళ ముఖాలు చూడటానికి కూడా రానని దండాలు పెడుతున్నా, అరుస్తున్నా, కేకలు పెడుతున్నా వెనక్కి తిరిగి చూడకుండా చక్కెర అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మగాళ్ళనే మగ పిచ్చోళ్లతో, ఆడోళ్ళనే ఆడపిచ్చోళ్లతో ఇసిరేశాడు ఆ డాక్టర్ గారు. ఆ తర్వాత వాళ్ళు కొరకటం, కొట్టడం, జుట్టు పీకటం, వీళ్ళు రెచ్చిపోయినప్పుడు ఆయన షాకులు ఇవ్వటం, కుక్కలకేసినట్టు వీళ్ళకి అంత ముద్దేయటం, వీళ్ళకి అసలు స్పెషల్ టార్చర్లు, స్పెషల్ ట్రీట్మెంట్లు జరగటం మొదలైంది. అక్కడ చావలేక చావురాక ఎముకలు గూళ్ళైపోయే చేతులు కాళ్ళు వణికిపోతూ చావన్నా వస్తే బాగుండని ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ దండాలు పెట్టడం మొదలుపెట్టారు వీళ్ళు. ఆ తర్వాత అదంతా కళ్ళారా చూసి గుండెల నిండా ఆనందం నిండిపోయి తాతగారి ఫోటో దగ్గరికి వెళ్ళి నేను అభిమన్యుడు అనుకున్నావు తాత, నువ్వు పద్మవ్యూహంలోకి వెళ్ళటం వరకే నేర్పి రావటం నేర్పలేదు అనుకున్నావు, కానీ నేను అర్జునుణ్ణి, నాకు వెళ్ళటము వచ్చు రావటము వచ్చు, నేను కాసేపు పాత చక్రిగా మారిపోతేనే వీళ్ళ బ్రతుకులు ఇలా తయారయ్యాయే, నేను అలాగే ఉంటే ఎలా ఉంటుంది, కానీ నేను అలా ఉండకూడదు, నా కోసం ఎదురు చూసే నా భార్య, నా బిడ్డ, నా జీవితం నాకు అక్కడ ఉన్నాయి అని నందన దగ్గరికి వెళ్ళి నందన స్పృహలోకి రాగానే కౌగిలించుకొని ఆమెని దగ్గరికి తీసుకొని ఏడ్చేశాడు. ఏడ్చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపో చక్రి అంటే పిచ్చివాగుడు వాగావంటే చంప పగులొద్ది జాగ్రత్త, ఇదంతా ఎందుకు దాచావే, నా దగ్గర జరిగిందేదో జరిగిపోయింది, నేను వాళ్ళని జైల్లో వేయిద్దామని చాలా కోపంగా వెళ్ళాను, అప్పటికే యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకై వాళ్ళే అందరూ చనిపోయారు, వాళ్ళ దశదిన కర్మకాండలు చేసి వస్తున్నాను, ఇక నుంచి మన జీవితంలో ఎవ్వరూ లేరు, నువ్వు నేను మన పాప అంతే అని చెప్పి అత్తగారిని ఫారెన్ పంపించి చందనని ఫారెన్ పంపించాడు. అక్కడే చందనకి కాలు ఆపరేషన్ అయిపోయి ఆ తర్వాత అత్తగారికి ఆపరేషన్ అయి తిరిగి వచ్చాక ఇక్కడ అరుణ్కి కంటి చూపు తిరిగి వచ్చింది. ఆ తర్వాత నందనకి పూర్తిగా క్యూర్ అయిందని డాక్టర్ గారు చెప్పిన తర్వాత పాపని నాన్న అని పిలువమ్మా అని పిలవే మీ అమ్మని నాన్నని
తప్పించిపోతున్నాయి వాళ్ళ మనసులో అని నందన చక్రి పాపతో కలిసి ఆ తర్వాత అత్తగారిని దగ్గరుంచుకొని వాళ్ళ కాపురం వాళ్ళు పెట్టుకొని సంతోషంగా కాపురం చేసుకుంటూ పాపతో ఫాదర్హుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉండగా నందన ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది. అదేంటి నేను బర్త్ కంట్రోల్ వాడుతున్నాగా, పాప చాలు అనుకున్నాగా, నువ్వు ఎప్పుడు వాడినా అది ఫెయిల్ అవుద్ది, నిజమే ఆ కంపెనీ వాడి మీద కేసేస్తే పోద్దిరా బంగారం అనేసరికి సిగ్గులేదు నీకు అనే నందన ఈసారి మళ్ళీ బాబుని కందే. అప్పుడెప్పుడో చక్రి అన్నమాట, మన ప్రేమకు సాక్ష్యంగా పాప పుడితే సాక్షి అనే, బాబు పుడితే మన ప్రేమకి గుర్తుగా ప్రేమ్ అని పేరు పెట్టుకుందామని బాబుకి ప్రేమ్ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత చందనకి ఓ పాప బాబు పుట్టారు. అరుణ్ చదువు అయిపోయిన తర్వాత అరుణ్కి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి తోడళ్ళుళ్ళిద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉంటూ ఎదురుగా బావుమరిది భార్య ఉంటూ అత్తగారిని తనే ఉంచుకొని ఆ తర్వాత అరుణ్కి కూడా 2 పిల్లలు పుట్టారు. ఇలా హ్యాపీగా సంతోషంగా అన్ని ఆనందాలు తిరిగి ఇవ్వగలిగిన పోయిన మామగారిని ఇవ్వలేకపోయానత్తమ్మ క్షమించండి అంటే, మీ సంతోషాల్లో ఆయన ఎప్పుడూ బ్రతికే ఉంటారులే బాబు అనేసింది వైశాలి. ఇలా ఈ కథ ఆనందంగా కంచికి చేరిందే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.